పహల్గాంలోని మామలేశ్వర ఆలయం కాశ్మీర్ లోయలోని పురాతన ఆలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. కొంతమంది చరిత్రకారులు దీన్ని 12వ శతాబ్దంలో రాజా జయసింహ కాలంలో నిర్మించారని నమ్ముతారు. ఈ ఆలయానికి చారిత్రక, మతపరమైన ప్రాముఖ్యత ఉంది. హిందువులకు భక్తి కేంద్రంగా ఉన్న ఈ ఆలయంలో శివలింగం పూజలు అందుకుంటుంది. ఈ గుడిలో ఒక పీఠంతో పాటు శివలింగం ఒక నీటి బుగ్గలో కవర్ చేయబడి ఉంటుంది. ఈ శివలింగానికి దైవిక శక్తి ఉందని, భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అందుకే అమర్నాథ్ యాత్రకు వెళ్లే చాలా మంది భక్తులు అమర్నాథ్ ని దర్శనం చేసుకునే ముందు ఈ ఆలయాన్ని కూడా సందర్శిస్తారు. ఈ ఆలయంతో ముడిపడి అనేక పౌరాణిక కథలు ముడిపడి ఉన్నాయి. ఒక పౌరాణిక గాథ ప్రకారం పార్వతీదేవి స్నానానికి వెళ్తూ ఈ ప్రదేశంలో గణేశుణ్ణి ద్వారపాలకుడిగా నియమించింది. లోపలికి ఎవరూ ప్రవేశించకుండా చూడమని చెప్పింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పరమేశ్వరుణ్ణి లోపలికి వెళ్లకుండా వినాయకుడు అడ్డుకుంటాడు. అప్పుడే శివుడు వినాయకుడి తలను ఖండిస్తాడు. అనంతరం బాలుడికి ఏనుగు తలను అతికించిన ప్రదేశం ఇదే అని నమ్మకం. ఈ కారణంగా కూడా ఈ ప్రదేశం శివ గణపతుల భక్తులకు ముఖ్యమైంది. ఆలయం చుట్టూ ఉన్న సహజ సౌందర్యం భక్తులకు శాంతిని, ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తుంది. ఈ ఆలయంలో 2 ముఖాల నంది విగ్రహం ఉంటుంది. ఇతర శివాలయాల కంటే భిన్నంగా ఇది ఉంటుంది. భక్తులకు ప్రత్యేక ఆకర్షణ కేంద్రంగా ఉంటుంది. మామలేశ్వర ఆలయాన్ని సందర్శించకుండా పహల్గాం పర్యటన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం కేవలం హిందువులకు పవిత్ర స్థలం మాత్రమే కాదు, భక్తులు శివుని ఉనికిని అనుభూతి చెంది ఆధ్యాత్మిక శాంతిని పొందే ప్రదేశం. ఈ కారణాలన్నింటి వల్ల మామలేశ్వర ఆలయం శివభక్తులకు చాలా ముఖ్యమైనది, ప్రత్యేకమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. శివ పార్వతుల ఐక్యతకు చిహ్నం. పార్వతీదేవి ఇక్కడే శివుని కోసం తపస్సు చేసి ఆయన భర్తగా పొందిందని నమ్ముతారు. అందువల్ల ఈ ఆలయం శివ పార్వతుల కలయికను సూచిస్తుంది. భక్తులు ఈ ఆలయాన్ని వివాహం, ప్రేమ, భక్తి కలగలిపిన ప్రదేశంగా భావిస్తారు. పురాణ ప్రాముఖ్యత. ఈ ఆలయం గురించి కల్హనుడు రాసిన రాజతరంగిణిలో కూడా ప్రస్తావించబడింది. ఇది 8వ శతాబ్దం, అంతకంటే పాతది. పురాణాలకు, మునులకు, ఋషులకు, సాధకులు సాన్యం చేసే వారికి దైవిక, శక్తివంతమైన ప్రదేశంగా చేస్తాయి. అమర్నాథ్ యాత్ర పహల్గాం నుంచి ప్రారంభమవుతుంది. మామలేశ్వర ఆలయం అదే మార్గంలో ఉంటుంది. శివభక్తులు అమర్నాథ్కు వెళ్లే ముందు ఇక్కడికి వెళ్లి శివయ్యని దర్శనం చేసుకుని తమ ప్రయాణాన్ని మొదలుపెట్టడం శుభప్రదమని భావిస్తారు. అందం, శాంతి సంగమం ఈ ఆలయం లిడ్డర్ నది ఒడ్డున పహల్గాంలోని ప్రశాంతమైన, సుందరమైన లోయలలో ఉంది. సహజ సౌందర్యం, ఆధ్యాత్మిక శక్తి కలిసే ఈ ప్రదేశం ధ్యానం, సాధన, స్వీయ శుద్ధికి అనువైంది. ఆలయ ప్రత్యేక నిర్మాణం కాశ్మీర్ శైలిలో పురాతన రాతి నిర్మాణంలో నిర్మించబడింది. ఇందులో అందమైన రాతి శిల్పాలతో కూడిన జల్కుండ్, ముఖ్యంగా పవిత్రమైనదిగా భావించే శివలింగం కూడా ఉన్నాయి. శివరాత్రి, శ్రావణ మాసాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తారు. రాత్రి జాగరణ, అన్నప్రసాద వితరణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ పండుగల సమయంలో వేలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తారు. ఇది ఈ ఆలయ ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది.